బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఈ నెల 26 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయి. అటు ఏపీలోనూ మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్లో ఆగని వాన. ఉదయం 6 గంటల నుంచే పలు చోట్ల ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఇక ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఈ నెల 26 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయి. అటు ఏపీలోనూ మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్లో ఆగని వాన. ఉదయం 6 నుంచే పలు చోట్ల ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఇక ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. దీని ప్రభావం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కాకినాడ, అల్లూరి, కోనసీమ తదితర జిల్లాలపై పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఈ నెల 26 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయి. అటు ఏపీలోనూ మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్లో ఆగని వాన. ఉదయం 6 నుంచే పలు చోట్ల ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఇక ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. దీని ప్రభావం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కాకినాడ, అల్లూరి, కోనసీమ తదితర జిల్లాలపై పడింది. జూలై 24 వరకు ఉరుములతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఈ నెల 26 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయి. అటు ఏపీలోనూ మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్లో ఆగని వాన. ఉదయం 6 నుంచే పలు చోట్ల ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఇక ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. దీని ప్రభావం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కాకినాడ, అల్లూరి, కోనసీమ తదితర జిల్లాలపై పడింది. జూలై 24 వరకు ఉరుములతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. రైట్ హారిక, ప్రస్తుతం ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షం చాలా అంటే కుండపోతగా వస్తుంది అని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము, గత 2-3 రోజులుగా మనము వర్షంని చూస్తున్నాము. అయితే ఈ అతి నుంచి భారీ వర్షాలు పడడం వల్ల ఇప్పుడు అంటే దాదాపు అందరూ అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకనంటే ఇప్పుడు మనం దాదాపు నిన్నటి నుంచి చూస్తున్నాము. హైదరాబాద్ విషయానికే వస్తే అత్యధిక వర్షపాతం నమోదయ్యింది మనం రీసెంట్గా చూసిన దాంట్లో. అయితే ఇప్పుడు ప్రస్తుతం వెదర్ అప్డేట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు. ఎందుకంటే ఇటు తెలంగాణలో ముఖ్యంగా ములుగు జిల్లాలో ఏటూరు నాగారంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అయితే అదే విధంగా ఇప్పుడు మంగపేటలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అలా ప్రతి జిల్లాలోనూ ఇలాగే వర్షపాతం నమోదవుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి, అలాగే ఖమ్మం, వరంగల్, రాజన్న సిరిసిల్ల ఇవన్నింటిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే అయ్యింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో కూడా బుధవారం ఉదయం నుంచే ఇప్పుడు వర్షం నమోదవుతోంది. అయితే ఇందులో ముఖ్యంగా అక్కడక్కడ ఎడతెరిపి వాన పడడంతో అంటే ఇటు ప్రజలకి వాహనదారులకి ఇబ్బందులు అయితే అవుతున్నాయి. కానీ ఇక్కడ సంతోషించాల్సింది మాత్రం రైతులు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము, ఋతుపవనాలు ఎర్లీగా వచ్చినప్పటికీ ఇప్పటి వరకు సరైన వర్షపాతం నమోదు
అవ్వలేదు అని చెప్పేసి ఇప్పటి వరకు మాట్లాడుకున్న విషయమే. కానీ ఇప్పుడు 2-3 రోజులుగా మాత్రం ఎడతెరిపి వాన పడడంతో అక్కడక్కడ పొడి వాన పడడం, ఇంకో పక్క భారీ వర్షాలు పడడంతో ఇటు రైతులైతే సంతోషించాల్సిన విషయమే. అయితే ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాహనదారులు జాగ్రత్తలు పాటించాల్సిందే అని చెప్పేసి ఇటు ఒక పక్క వాతావరణ శాఖ అప్డేట్స్ ఇస్తూనే అలాగే జాగ్రత్తలు కూడా చెప్తోంది. ఎందుకంటే ఇప్పటికే షేక్పేట్ కావచ్చు, అటు బహదూర్పురా కావచ్చు, చందానగర్ కావచ్చు అత్యధిక వర్షపాతం నమోదయ్యింది 8 సెంటీమీటర్ల మేర. అయితే సో ఇప్పుడు ప్రస్తుతం మార్నింగ్ నుంచి వర్షం పడడంతో ఆఫీస్కి వెళ్ళే వాహనదారులకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే దీనికి సంబంధించి ఎక్కడైనా వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా డ్రైనేజ్ హోల్స్, మ్యాన్ హోల్స్ ఏమైనా ఓపెన్ ఉన్నాయా అని చెప్పేసి అటు జిహెచ్ఎంసీ, ఇటు హైడ్రా సిబ్బంది, అటు డిఆర్ఎఫ్ సిబ్బంది మొత్తానికి హైదరాబాద్ మొత్తంలో క్లియర్ చేస్తూ అలాగే వాటన్నిటినీ అంటే అంత సేఫే అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. అయితే ఇప్పుడు మనం ప్రజలు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి అంటున్నారు. ఇంకో పక్క ఏపీకి సంబంధించి కూడా చూస్తుంటే బాపట్ల కావచ్చు, గుంటూరు కావచ్చు, అన్ని జిల్లాల్లో వర్షపాతం అయితే నమోదవుతోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. హారిక, ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో రెడ్ అలర్ట్ చేశారు. ఆసిఫాబాద్ కానీ, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి ఈ 4 జిల్లాలకి. మరి వీటికి ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా ప్రభుత్వం? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా, అలాగే నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. అలాగే 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది, 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అయితే రెడ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే వాగులు ఉప్పొంగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నిర్మల్ కావచ్చు, ఇప్పుడు ఆసిఫాబాద్ కావచ్చు ఎక్కువ చెరువులు ఉన్నాయి. అయితే సో ఆ చెరువులకు సంబంధించి ఉప్పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే అతి భారీ వర్షం నమోదవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ అంటే ఇప్పుడు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఇంకో పక్క ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకనంటే ఇప్పటికే ఈ జిల్లాలన్నీ ఇప్పుడు భారీ వర్షాలతో ఉన్నాయి. అలాగే ఎడతెరిపి వానలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ బుధవారం చూసుకున్నా కూడా దాదాపు 8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యింది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. హారిక, థ్యాంక్ యూ హారిక. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఈ నెల 26 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయి. అటు ఏపీలోనూ మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్లో ఆగని వాన ఉదయం 6 నుంచే పలు చోట్ల ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఇక ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కాకినాడ, అల్లూరి, కోనసీమ తదితర జిల్లాలపై పడింది. జూలై 24 వరకు ఉరుములతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అటు తెలంగాణలో ఈ నెల 26 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఇప్పటికే హైదరాబాద్లో ఉదయం 6 నుంచే పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుండి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ మాత్రం హెచ్చరిక చేసిన పరిస్థితి కనబడుతుంది. గత రాత్రి నుండి కూడా ఆదిలాబాద్ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లా మాత్రం భారీ వర్షాలు పడే అవకాశాలు అని చెప్పి వాతావరణ శాఖ చెప్పడంతో జిల్లాకు సంబంధించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. గతంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుని అదేవిధంగా ఇటు ప్రాణహిత, గోదావరి 2 నదులు ఉన్న వల్ల అవి పొంగి పొర్లే అవకాశాలు ఉన్నాయి. సమీప ప్రాంత ప్రజలు కూడా ఎవరు కూడా అటు మన వాగు పక్క వెళ్ళొద్దని చెప్పి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈ హెచ్చరికలతో కూడా ప్రజలు కూడా ఎవరైతే పశువుల కాపర్లు కానీ లేకుంటే ఇటు ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రకు వెళ్ళే ప్రజలు కూడా ఎవరు
కూడా బోట్ల పైన ప్రయాణించే పని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న సింగరేణి బుగ్గల్లో కూడా ఓపెన్ కాస్ట్ కూడా భారీగా వరద ఉత్పత్తికి అంతరం జరిగే అవకాశాలు ఉందన్న కూడా అధికారులు ముందు చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే శ్రీనివాస్, మీరు లైన్ లోనే ఉండండి. ఇక దీనిపై మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర చెప్పండి. హారిక, ఆంధ్రప్రదేశ్ లో మరొక 2 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో పడేటువంటి అవకాశం ఉందంటూ ఇప్పటికే వాతావరణ కేంద్రం స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి విపత్తు నిర్వహణ సంస్థ కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పిడుగులతో పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయాలంటూ అధికారులకి ఇటు విపత్తు నిర్వహణ శాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా సరే కొండవాళ్ళు ప్రాంతాల్లో కానీ లోతట్టు ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. మరొక పక్క బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల రాబోయే 2 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ కేంద్రం దీనికి సంబంధించినటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య శాఖల అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత 2 రోజులుగా పెద్ద ఎత్తున కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా పంటలకి కొంత నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రకాశం లాంటి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏదైతే పంటలకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షాల వల్ల కొంత రైతులకు కూడా ఉపయోగంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విపత్తు నిర్వహణ సంస్థ దీనికి సంబంధించి అందరూ కూడా సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇబ్బందికర పరిస్థితులు వస్తే వాళ్ళని వెంటనే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలంటూ జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరొక పక్క వర్షాలను దృష్టిలో పెట్టుకొని శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాల వద్ద కానీ లేకుంటే గోడల వద్ద కానీ ఉండొద్దంటూ ప్రజలకి ఇటు విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎల్లో అలర్ట్లు, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్లు కూడా వాతావరణ కేంద్రం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో గత 2 రోజులుగా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం విజయవాడలో రాత్రి నుంచి కూడా వర్షం పడుతుంది. రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. ఒక పక్క ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్తూ కొంత ఉదయాన్నే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్కూళ్లకు కూడా, కొంతమంది ప్రైవేట్ స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చినటువంటి వాతావరణ పరిస్థితులు ఇప్పుడు మనకు చూడొచ్చు. మొత్తంగా ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హారిక, నరేంద్ర, మీరు లైన్ లోనే ఉండండి. గుంటూరు నుంచి మనకు మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గతంలో ఏదైతే గత సంవత్సరం జరిగిన భారీ వర్షాలతో కూడా గోదావరి అటు ప్రాణహిత నదులు తీవ్రంగా ప్రవహించడం కూడా చాలా ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు మొత్తం పూర్తిగా అయితే ఇటు మంచిర్యాల కానీ అటు కొమరం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు సంబంధించిన ప్రాంతాల్లో అయితే ప్రాణహిత పరివాహ ప్రాంతం ఉందో లోతట్టు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఎవరైతే పశువుల కాపాలు ఉంటారో వారు కూడా ఎవరు కూడా నదీ ప్రాంతానికి వెళ్తే ఎప్పుడు హెచ్చరికలు చేపడుతున్నారు. గత రాత్రి కూడా ఈ మంచిర్యాల జిల్లా కోనసీమ జిల్లాలో 8.4 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికైతే జిల్లా కేంద్రాల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఎవరైనా ప్రమాదాలు ఉంటే ఈ నెంబర్ కాల్ చేయడం కూడా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో వెంకటేష్ డోబ్రే కూడా ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఏదైతే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందో ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ చేయడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా అధికారులు చెప్తున్న పరిస్థితి పడుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సింగరేణి బొగ్గంలో కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరం జరుగుతుంది. ఏదంటే భారీ వర్షాలతో ఓపెన్ కాస్ట్ కూడా వరద నీరు రావడంతో కూడా ఉత్పత్తి అంతరం జరిగే అవకాశాలు ఉంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక ముందస్తుగా సింగరేణి అధికారులు కూడా భారీ పంపు సెరలు ఏర్పాటు చేసి ఏదో వర్షపు నీరును కూడా పైకి ఎత్తే కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. హోల్డ్లో ఉండండి. ఇక దీనిపై మరింత సమాచారం ఏపీ నుండి ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర చెప్పండి. పరిస్థితుల్లో మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మరొక పక్క దీనికి సంబంధించి గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ముఖ్యంగా అర్బన్ ఏరియాలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. గతంలో దీనికి సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా వేగవంతంగా దానికి సంబంధించినటువంటి శాఖల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ విపత్తు నిర్వహణ శాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. మరొక పక్క దీనికి సంబంధించి
కొంత రూరల్ ఏరియాలో మాత్రం పంటలకి కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాలు ఈ వర్షాల వల్ల కొంత మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రకాశం లాంటి ప్రాంతాల్లో అది యూకలిప్టస్ మొక్కలు కానీ అదేవిధంగా వేరు కలపకు సంబంధించినటువంటి మొక్కలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఎంత వర్షాలు పడినా సరే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ వాటికి ఈ వర్షాల వల్ల కొంత ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంతో పాటు రోజువారీ జీవనానికి కూడా ఈ వర్షాల వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దాంతో పాటు విపత్తు నిర్వహణ సంస్థ కూడా దీనికి సంబంధించి ఎక్కడైనా సరే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా దాని అన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. దాని నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికి ఆదేశాలు జారీ చేయడం, ముఖ్యంగా ఎవరు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్ళొద్దంటూ ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేయడం జరిగింది. దాంతో పాటు నదీ పరివాహ ప్రాంతాల్లో కానీ లేకుంటే వాగులు వంకలు దాటేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఇటు రూరల్ ఏరియాలో వాగులు కూడా ఎక్కువగా ఉంటాయి, వాటి పొంగి పొర్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా చాలా మంది ప్రజలు ఈ వాగులు దాటలేక అటు ఇటు రాకపోకలు కొనసాగించలేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి చోట ఎక్కడైతే ఉన్నారో అక్కడ అధికారులు కూడా ఎక్కడికక్కడ దీనికి సంబంధించినటువంటి పోలీసులు కూడా పెట్టాలి. ఎవరిని వాగులు వంకలు దాటేటువంటి ప్రయత్నాలు చేయకుండా అడ్డుకోవాలి. ముఖ్యంగా ఈ వాగులు దాటేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సమయంలో కూడా వాళ్ళ వాగులు కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్తున్నారు హారిక. ఓకే నరేంద్ర, ఒకసారి హోల్డ్లో ఉండండి. ఇక దీనిపై మరింత సమాచారం గుంటూరు నుండి మన ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. గత 2 రోజుల నుంచి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో కురుస్తున్న వర్షం ప్రజలను అనేక ఇబ్బందుల గురించి కేవలం సామాన్య ప్రజలే కాకుండా రైతువారీ పంటలు చేస్తున్న రైతులను సైతం, ఉద్యాన పంటలు వేసిన వారు, అదే విధంగా ఖరీఫ్ సీజన్ కి సిద్ధమవుతున్న పంటలు విత్తనాలు వేసిన వారు సైతం ఈ వర్షాల కారణంగా అనేక ఇబ్బందులకు గురై వారు ఇప్పటికే ఆయా పంటల మీద ఎకరాకు 15,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన దాఖలాలను నిన్న గుంటూరు జిల్లా కలెక్టరేట్ అదే తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీస్ కి వేలాది మంది రైతులు వచ్చి అమ్మా మేము ఇప్పటి వరకు ఇలా పెట్టాము, వీటికి నష్టపరిహారం ఏంటమ్మా అనుకొని ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం, రానున్న రోజుల్లో ఇలా జరిగితే ఎట్లా అని అంటున్నారు. కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ వర్షం మరో 2 రోజుల పాటు ఉన్నదని హెచ్చరించడంతో రైతుల్లో అదేవిధంగా సామాన్య ప్రజల్లో జనజీవన స్రవంతి సంబంధించే విధంగా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్షాభావాలు పోయిన తర్వాత అయినా సరే దానికి ఒక కమిటీ వేసి విచారించి మేమైతే ఏదైతే నష్టపోయామో వాటికి నష్టపరిహారం చెల్లించాలని చూస్తున్నారు. అదేవిధంగా గుంటూరు సిటీలో చూసుకుంటే ఒక పక్క శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. మరో పక్క నెహ్రూ నగర్ ప్రాంతంలో దానికి కాస్త రెనోవేషన్ చేసి ఆ బ్రిడ్జిని పునర్నిర్మించారు. కానీ అటువైపుగా వెళ్లే ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ వర్షం అంటే అటు బురదగా లోతుగా 20 అడుగుల లోతు తీస్తున్న ప్రొక్లైన్లు పనులు చేస్తున్న నేపథ్యంలో అటుగా వెళ్లే ప్రయాణికులకు మాత్రం ఈ వర్షాభావం చాలా ఇబ్బందులు చూసుకుంటే 2 రోజుల నుంచి గుంటూరు జిల్లాలో కురిసిన వర్షం గుంటూరు సిటీ, గుంటూరు అర్బన్ తో కలిపి తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం ఉన్న 10 నియోజకవర్గాల మంగళగిరి ప్రాంతంలో చూసుకుంటే మంగళగిరి ప్రాంత ప్రజలు విజయవాడ వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే కృష్ణా బ్యారేజీ ఇప్పటికే పూర్తి స్థాయి 25 పైకి లేపిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ వర్షం ఇప్పటికైనా సద్దుమణిగితే బాగుండు, మనకు లేదంటే జనజీవన స్రవంతి గుంటూరు కృష్ణ ఎంతోమంది ఎంప్లాయీస్ ఇటు నుంచి అటు వెళ్లాల్సి వస్తుంది, అదే విధంగా అటు నుంచి ఇటు రావాల్సి వస్తుంది. దీనికోసమే కాకుండా ముఖ్యంగా అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతి ఉంది కాబట్టి ఆ రాజధాని అమరావతి విజయవాడ నుంచి వచ్చే ఉద్యోగస్తులు సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారు హారిక. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. అలాగే ఇప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేశారు కదా, దానిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు సైతం దీనికోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గుంటూరు కలెక్టరేట్ లో ఒక అధికారిని ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుంటూరు జిల్లా పరిధిలో నియోజకవర్గాల్లో 30 మండలాల్లో ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా వాగులు వంకల లోతట్టు ప్రాంతాల దగ్గర ఇల్లును ఖాళీ చేసి వారిని ఇప్పటికే సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం జరిగింది. గుంటూరు జిల్లాకి ఇప్పటికే 2 ఎన్డీఎఫ్ బృందాలు వచ్చి చేరుకొని కలెక్టర్ ప్రదేశాల మేరకు వెంటనే అవసరం అయితే అక్కడికి వెళ్లేందుకు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ దళాలు అయితే పూర్తి స్థాయిలో మనకి అందుబాటులో ఉన్నాయి హారిక. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఈ నెల 26 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయి. అటు ఏపీలోనూ మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్లో ఆగని వాన.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు మెగా 9 టీవీ.